నా పుట్టబోయే బిడ్డ కోసం ముందుగానే అనేక బ్యాడ్ ట్రోల్ చేస్తున్నారు. నాకు పుట్టబోయే బిడ్డ కానీ ఏమైనా అయితే అస్సలు నేను ఊరుకోను అంటూ మండిపడుతూ వస్తున్న పూర్ణ. అవును సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ టీవీలో ప్రసారమవుతున్న అనేక షోల్లో జడ్జిగా వ్యవహరిస్తూ మన ముందుకు వచ్చేసింది. అయితే ఈ మధ్య కాలంలో దుబాయ్కి చెందిన వ్యాపారవేత్తతో వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్ళైన కొన్ని నెలలకి తను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటూ వచ్చింది. ప్రెగ్నెంట్ అయిన ఉన్నప్పుడు తన బేబీ షవర్తో ఉన్న ఫొటోస్ తన సీమంతానికి సంబంధించిన ఫొటోస్ని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వస్తుంది. ఎప్పుడు మంచి మంచి వీడియోలతో మన యూట్యూబ్లో మంచి వీడియోలతో అందరినీ అలరించుకుంటూ వస్తున్న పూర్ణ తన కడుపులో ఉన్న బిడ్డపై అనేక వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన పుట్టపోయే పుట్టారంటూ ఇలా అంగవైకల్యంగా పుట్టారు అంటూ అనేక వార్తలు సోషల్ మీడియా వస్తున్నప్పటికీ వాటిపై స్పందిస్తూ నాకు పుట్టపోయే బిడ్డకు కానీ ఏమైనా అవుతే కనుక నేను అసలు ఊరుకోను, నా బిడ్డ పుట్టక ముందే అనేక బ్యాడ్ ట్రోల్స్ చేస్తున్నారు, అలా చేసే వాళ్ళందరిపై ఊరుకోను అంటూ మండిపడుతున్న నటి పూర్ణ.